భార్య నిలవద్దు ఏం చెప్తుంది అన్నా పిలువే మన పెళ్ళాన్ని పిలువు. అరే పిచ్చిగాడి ఇద్దరు పోతే పిచ్చి బాడక అసలు నీకు కోతి ముఖం బాడక నీకు తెలుగు ఆదరా. నేనేమన్నా నిన్ను మన పెళ్ళాన్ని విలువ అన్నాడు అంతే. ఇద్దరు పోతే పెళ్ళారా ఎవరి భార్య వాళ్ళకేరా. ఇప్పుడు అన్న తమ్మి ఇల్లు ఎవరు అంటే మన ఇల్లు అంటాం. ఆ ఇల్లు ఎవరు అంటే ఏమంటాం అంటాం. ఆ ఇల్లు అంటే ఏమంటాం? మన ఇల్లు అంటాం. ఎవరు ఏమంటాం? మన అవ్వ అంటాం. చెల్లెని ఏమంటాం? మన చెల్లె అంటాం. మన బాయి కాడికి పోతాం. మన బాయి కాడికి పోతాం. బాయి వాళ్ళు అంటాం. బాయి వాళ్ళు మనది అంటాం. మరి పెళ్ళం కూడా మనది కదా. ముఖం పాడ పెళ్ళం కాడికి వచ్చే వరకు ఏకవచనం పలకాలరా. అరే పెళ్ళం బాడకు వచ్చే వరకు ఏకవచనం పలకాలి. ఒక్కరికే సొంతం. ఇప్పుడు నీకు సొంతమా? అవును. అయితే పాటు ఎప్పుడన్నా ఆయన పెళ్ళం కాబట్టి ఆయనకే సొంతం రా పిచ్చికాడిది. అయితే రావుర్రి కానీ నా పెళ్ళం బిజీగా ఉంటుంది. ఇప్పుడు బిజీ బీజీ అంటే బీజీ ఆమె. ఏ బుజ్జే బుజ్జే బుజ్జి అంటే నీ బిడ్డనే అనయ్య. నీకు తెలియదు ఆడ తమ్మి మన వైవార కాలనీలా బుజ్జి అంటే మాకు కొడుకులో బిడ్డలో ఉంటే వాళ్ళ పేరు పెట్టి పిలుచుకుంటూ ఇక మా కొడుకులు పుట్టినరా పిల్లలు అయ్యారు. పిల్లల్ని పేరు పెట్టి పిలిస్తే మొగోడు దత్తడు. ఏమని పిలుస్తారు మరి? పిలుతా అమ్ములు అమ్ములు కాదు పెళ్ళం పెద్ద గుమ్ములు. ఇంట్లోడైతే బయటికి బయటోడైతే ఇంట్లోకి ఆగో నాదురా విలువ అంటే. ఇప్పటికి నీ విలువ అంటే కదర్ అంటే కరెంట్ దిగల పొంటి పోతాను. నీ కదరు కిందికి వెళ్ళిపోతే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని మీదికి వెళ్ళిపోతాను. గట్లే అదే మాటలని మాట మాన్నిగాను. ఇంట్లోడైతే బయటికి పోడట, బయటోడైతే ఇంట్లోకి వచ్చుడట. నీకేమన్నా కొత్త కాదు కదా. బియ్యం బత్తా మీద లేవట్టి సెల్ఫ్ మీద పెడతాం అనుకున్నా. బయట వాళ్ళు అయితే నా మొగడు లేని సమయం లోపల ఇల్లు అలుకుతా అంటే నా బియ్యం బత్త కింద ఉన్నదని లేపి సజ్జ మీద పెడతాడు. అన్నది 16 పరుసు పిల్ల ఎంగు పిల్ల ఎంగు 1200 నేను రాజిరెడ్డి అవునా ఏంది ఇవర్రా కత్త అంటే నేను అనుకుంటాను అయితే కానీ కదా తాడుకొచ్చాయో రావే ఇవాళ లేవరం అని చెయ్యొస్తాను. ఇవాళ లేవారమే ఇవాళ లేవరం వారం తెలియదు. సోమవారం ఎవడాలి రాజన్న కుక్క పొద్దు. ఇలా సోమవారం నీ తాడుకోసా నీ మొలతార దెంప. ఇవాళ ఏవారం బేస్తారం సిరిడి సాయి బాబా ఒక్క పొద్దు. బేస్తారం ఒక్క పొద్దా? మరి శుక్రవారం మీద వేయచ్చు అంటాను. శుక్రవారం లక్ష్మీదేవి ఒక్క పొద్దు కదా. మరి శనివారం వెంకటేశ్వరులకు. మరి ఆదివారం మల్లన్న దేవుడు. సోమవారం సోమవారం నాయన అంటే మీ నాయన మా నాయన ఎవడాల రాజన్న కొత్త దారుణం అయితే 750, పాత దారుణాన్ని 350, రేగ్గా పిండి బత్తాల దారం. నాయనది లింగంకాయ లేదా? లింగంకాయ నాయనది ఇంత పొడుగుంటే ఏంటిది? పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు, చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు. ఎవలాడ పోయి దారుణం చేసి కచ్చుకుంటే సామమూర్తికి ఇంత దారుణం చేయమని అంటే ఏంటి? సామమూర్తికి ఇంత దారుణం చేయమని నేనన్నా. అంటే 41 సంవత్సరానికి 3 సార్లు రత్తావు. లింగంకాయ ఎందుకు ఉడతలు కదా కొరకపోయినట్టు కొరకపోతాంది అని ఆ గుండంకాడ కూర్చుండే వ్యక్తి పెద్ద లింగంకాయ వేసుడు దొంగ కొడుకు మోన కట్టి. ఇక సోమవారం
నిమ్మకాయ అంత ఉన్నది లింగంకాయ ఇక దాన్ని వేసిండు వేసిన వాళ్ళే సోమవారం నాడు ఇక బొట్లు పెట్టి పెద్దారవ తడకకు తలిగెత్తానన్న మొక్కిన అట్లా అట్లా మొక్కిన ఎందుకే అట్లా ఎందుకంటే పొద్దుకంగా లింగంకాయ బొచ్చ మీద ఉంటే ఒత్తుకపోదా బొర్రతే పండంగా ఒత్తుకపోదని అల్లికుంటోడా సోమవారం అయితే ఎట్లా మొక్కుతా నేనా మనం కోరుకున్నట్టే అవు దేవుడు సరే మరి సోమవారం అంటే ఎవలాడు రాయనకు ఒక పొద్దు అంటివి మరి మంగళవారం కొండగట్టంజన్న కుక్క పొద్దు మరి బుధవారము బుధవారం అయ్యప్ప మరి ఈ దేవుడు ఎప్పుడయ్యా నేనడో కొట్టేది ఏమని ఎన్నడో కొట్టేది ఎందుకు మనసు ఇరిగినవా ఫుల్ ఇరిగినవా నేను ఏదో సంసారం వెళ్ళన్నా అని వాని తాడుకోసాయిగా నా జీవితం మీద దెబ్బ కొట్టినోడే ఏం జీవితం నీ జీవితం మీద ఏం దెబ్బ కొట్టిన వాడే చేసింది ఏం చేసిండు పిల్లలైనోడు పిల్లలుగా నన్ను సోపతి పట్టా ఎందుకు ఏమైంది రారా ఇక్కడ హైదరాబాద్ హుదరాబాద్ కాడ పిల్లలు కాకుండా కాంపు పడ్డది కాంపో కానీ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తారట రారా సోపతి కానీ ఈ నల్లుకుంటాడు ఆ నల్లుకుంటాడు వేరట ఈ సోపతి వట్టి పోయింది నాకు తెలియలే ఇక పోయినాక దవాఖానలో పోయినాక దవాఖాన ముందట బరణ్ సాబ్ వచ్చి బరణ్ సాబ్ లో వచ్చిర్రా చెర్రికోట అన్నారు తాగిర్రాట ధైర్యానికి బాగా దాగి పెయిర్రా చెరో బెడ్ మీద అన్నారు ఆ మేడం పాడు కానీ కొత్త ట్రైనింగ్ మేడం అట ఇంటింతో పొడు కత్తులు పట్టుకొని ఆమె వచ్చిందట ఇక వీళ్ళకి షుగర్ ఉన్నది వీడు బాత్రూమ్ కానీ ఇముడ కొడుకు పోయిన వాళ్ళే ఇక గిట్టనే నైట్ కథకు పోయి వచ్చిన వాళ్ళే నిర్దలేనందుకు కలబొడు తాగినందుకు రిమరాదా చెరో బెడ్ మీద పన్నారట పన్నం వాళ్ళే ఇక ఆడే కావచ్చు అన్నదా వీనికి చేసే ఆపరేషన్ వానికి పొర్రని ఇక్కడ చేసింది 76 కుట్లేసింది పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసిందా కథ ఎల్లగొట్టిన వాళ్ళ ఆనాడు బాబా దగ్గి తెవుడత్తే మింగు ఎందుకు కడుపులో ఆసరు ఉంటుంది అమ్మటల్లా రాక ఆకలి కాదు నాకెనక నల్లుకుంటోనికి మొగరికి 76 కుట్లేసిందట ఆనాడు నాకు సోమవారం ఇంత పెసరు ఆపేసుకొని ఒక్క పొద్దు తిడతాను వచ్చిండా దర్వాజా చీరం పట్టుకొని గిట్టే ఊతంటే నేను బాగా చూసిన అయ్యా పొద్దుగల్ల దాగచ్చినవా నీ సోపతి మొలదారాలు తెంప పొద్దుగల్ల దాగచ్చినవా అయ్యా రోడ్డు మీద ఇల్లు అయ్యా మన పరువు గల్ల బాచ్ అయ్యా మన బాచి పరువు తీయకయ్యా నీకు ఊగ బుద్ధి అయితే ఇంట్లో ఖర్చు ఊదురా అయ్యా గీ రోడ్డు మీద ఊగకయ్యా అని రెక్క పట్టుకొని ఇంట్లో తీసుకుపోయినరా లోతుగిన్న 2 అన్నం పెట్టిన 3 గంటల పెసరు పెట్టిన మన 41 పెసరవాపు ఎందుకు పెడతానవే వాని మొలదారం తెప్ప వాని సోపతికి 90 దాగిచ్చినాక నాకు రిమ్మచ్చింది దవాఖానలో బెడ్ మీద అంటే ఆయన చేసిన ఆపరేషన్ నాకు చేసిరని ఈయన అల్లుకుంటారు చెప్పచ్చు కదా చెప్పాలి లోపటైంది నాకెరుకుంటది ఇక నాకేమెరకని అన్నంలో లోతుగిన్న 2 అన్నం తిన్నాడు 3 గంటల పెసరపప్పు తిన్నాడు పెద్ద తాపాలు 2 నీళ్ళు తాగిండు బేం అన్నడా పేండా గడంచలవన్న పంట వండని అనుకున్నా నేను ఇజ్జదారిని అయితే నేను పండు ముత్తైదనైతే ఇక తెల్లార వరకు బుడబుడ కుట్టకు చీమ వచ్చింది ఓ ఆ పట్టెకి ఈ పట్టె బుర్ర పట్టి ఏం పుట్టింది దానికి తాళ కల్లా పోతానా అని కొబ్బరి నీళ్ళు ఆగబెట్టి బాత్రూంలో తీసుకుపోయి చూస్తే అవనా లేదా ఆపరేషన్ అయ్యనా లేదా ఆపరేషన్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ చేసి వీళ్ళతో ఆడుకోవచ్చయ్యా నా కోసం నా ఏడు కొడుతుంది దొంగమ్ముడ నువ్వేనా మనిషివేనా ఎవడన్నా ఆపరేషన్ చేస్తే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయ్యా ముసల్దాసి దొరసాని కన్నా దొరసానన్న ఆగుతుంది కానీ నేను ఆగబాంచ మరి ఈ ఆనకాలం పొలాల మీద అనాలి 9 నెలలు ఈ పొలాలకు నువ్వు కనడానికి సంబంధం ఏంటి నేను కానాలి కంటే కలర్ పోతుందనే కంటలే 2 రోజులు పందిరిందిగా పందిరిందిగా
బిడ్డ ఆటలు కొడతారు. అయినా నీకు మెడలో పుస్తకాల్లో తాళ్ళు లేదు, కాళ్ళకు మట్టెలు లేవు, చేతుకు గాజులు లేవు. ఒకవేళ నేను పాపం అని కొడుకును బిడ్డను ఓడిగాడతా, ఎవరి పేరు చెప్పుకుంటావు? ఈ కందుల ఊళ్ళో ఎవరి బదనం చేస్తావు? అదే పుస్తకాలు మట్టెలు ఉంటేనే కాదన్నా, కాదా మరి? లేకపోతే కానరాదా? ఎవరి పేరు చెప్తావంటే ఇచ్చినోడు కాబట్టి నీ పేరే చెప్తా. నిన్ను ఎర్థం చెప్తానా బాంచడు మొగడున్నదో కన్నదో కాన్ప, మొగలేక కన్నదే కదరకల్ల కాన్ప. ఎట్లా కదరకల్ల కానిపోతుందవ్వా? నేను భర్త లేక కన్నాను అనుకో, ఇటు వాళ్ళు వస్తారు, జమినోళ్ళు వస్తారు, ఇటు వెనుకోడు వస్తాడు, ఇటు ముంగటోడు వస్తాడు. ఆహా బిడ్డ, భర్త లేక ముందుకు ఏ భగవంతునికి ఇట్లా సంతాన ఫలమిచ్చే ఏ నరుడు కన్ను పిచ్చనా అని లొచ్చాడు మౌతులు తీసుకొచ్చాడు. నాకు వచ్చాను గాని గంపెడు మౌతులు తీసుకొచ్చి పెద్ద సపట్లు కొట్టు అంటే ఎవరు కొడతారు? కొడుకో కొడుక, నా సపట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయిందిరా కొడుకో కొడుక. నిలువుత బట్టలు వేసుకొని ఒగ్గు కథలు, వరి కథలు, బుర్ర కథలు చెప్తే వాళ్ళు ఇంటలేరు, మొత్తమే తేకుతలేరయ్యా. ఒగ్గు కథలే బొగ్గు కథలు అయిపోయినాయి, కలర్ టీవీలో రోజులైనాయి, కంప్యూటర్ యుగం అయిపోయింది, సీరియల్ల దినం అయిపోయింది. సీరియల్ పాడుగాని కొద్దస్తున్నాయి, 6:30 స్టార్ట్ కాబట్టే సీరియల్లు. ఆగో మనసు మమతాట, కోడలా కోడలా కొడుకు పేర్ల మాట, కోడల్ది కొడుకు పేర్లం కాకపోతే మంది పేర్లం అయితే వాని సీరియల్ల మొలదారాలు దెంప. ఆగో గసొంటి సీరియల్ల కాడ సప్పట్టు కొట్టు అంటే కొడతారు, గిటువంటి కథల కాడే వాళ్ళు సప్పట్లు కొడతారు. ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టారో ఇప్పుడు కొట్టోళ్ళు అందరూ మన ఎవలాడ రాజన్న గుళ్ళకాడ ఆగో బుచ్చగల్లై పుడతారు, పటాకులేగినట్టేగుతాయి. ఆగో మతమతాన భగవంతుడు ఎప్పుడు అటువంటి ఎండికొండ కైలాసము కొండగట్టు గుట్ట మీద ఎప్పుడు భగవంతుని ఎరిసిండు, భగవంతుని సంగతి అక్కడున్నది. ఇక ఫలమిచ్చిండా అని కన్న తల్లి సత్యవాతి 7 దాశల ఎమ్మడి పెట్టుకోని దొరసానికి హక్కు దగ్గర 2 చెవులు మూసి పట్టుకోవని నాది వెళ్ళిపోద్దని నలవక పోడా నీ మట్టుకునుడు ఒక్కటైంది, కరెంటు పోడు ఒక్కటైంది. వేడ పట్టినవే ఏం పట్టినరా? నీ ముఖం పాడుగాను అవ్వదు, బాంబులు పెట్టి పట్టిన ఏం చేస్తుంది రో? ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ బడీలు అననా ఓపెన్ కాస్ట్ లో బత్తి వేలినట్టు అడిగి పందికి తూట పెట్టినట్టు ఇక నీ పంత వక్కలు వక్కలు చెక్కలు అయ్యి ఏ ఛార్జ్ లేకుండా పోయి మన పేడ పేలిన పడతావు. తుపాయి గుండు పోయినట్టు. తుపాయి గుండు కంటే పెద్దది అది. దొరసాని కట్ట ఉంటే 4 చెప్పుకోవాలి, డబ్బుంటే దాచుకోవాలన్నారు. మేము 7 దాశల్యములు ఏమో తల్లి నీకు ఏమనిపిస్తుందమ్మా? దాసి ఓసి ఓసి కాదు, రాష్ట్రాక ఇచ్చిర్రు, రాష్ట్రాక తెచ్చిర్రు. అది కాదు బాటలేంది బల్ల దిగరా నెరికే దాసి, అది కాదు. ఓ ఏంటిది? నేను ఇప్పుడు నీళ్లు పోసుకున్నాను అంటుంటే మేము గంత గలీజులు ఏమో బిడ్డ, నువ్వు వేస్తుంటే పిల్ల పోయి కందుగురులకి ఏం తెలుస్తుంది, బాగా రోజులకు వచ్చినావు నువ్వు ఈ సంగతి అలాగేం తెలుస్తుంది బిడ్డ. కాబట్టి అవ అట్టున్న మనిషివి పుల్లడి మాడికాయల మీద బుద్ధి పుట్టాలి, పుల్లడి చింతకాయల మీద బుద్ధి పుట్టాలి, రోజుకొక రాగడి పిల్లని వచ్చి వారేసుకోవాలి, అందరు కైకిలు వేరంక ముక్కుల్లో పక్కులు తప్పరియాలి. గవి తింటారే నీకేవేరక ముక్కుల పక్కులు తినే 10 మంది పోరగల్లగా అన్నా పడికి ఉన్నా అగ్గిపెట్టంత లేవు 10 మందిని కన్నావే. అగ్గిపెట్టంత లేవు 10 మందిని కన్నావంటే అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు పడతాను నీకు ఎరికేనా? 53 పుల్లలు. 53 ఉంటాను ఆయన 15 కూడా ఉంటలేవు కాదురా పెట్టెల పుల్లలు. ఏదో నమ్మిస్తారు 15 కూడా ఉంటలేవు కాదు. నువ్వు అంటావా? నాకు ఆ 10 మంది కొడుకులు కన్నా కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు బిడ్డ? వాళ్ళకెళ్ళి 7 వచ్చారు, 3 మిగులుతారు. ఏంది 10 మంది కంటే ఎవరు దక్కలు? పొంగ పొంగ ఈ 3 లింగాలు మిగిలే. ఆ లింగాలు ఇదే బలగం, నా బలగం మేమే అయితే వీళ్ళేనా బిడ్డ? మరి అవేమో కురస ఉన్నావు, కూరగాయలేమో మన మైసూరు ఎట్టు ఉన్నట్టున్నదే. ఇత్రం మంచిది మాదే ములకనూరు సీడిత్రం మేనమా ఇక్కడి పాత ములకనూరా? ఆ ములకనూరు సీడివా? అవ్వ పోలిక రాలే, నాయన పోలిక వచ్చినాయి. అయితే నాయన పోలికలు వస్తాయా? వీళ్ళకి ఏం పేరు పెట్టావు? పేరు పండుపోతు, తిరిగిపోతు, తాగుపోతు. మమ్మక్క బాయి వాడు చిన్నోడు కదా కట్టేసేస్తాడు. వాడు తాగుపోతు, తిండిపోతు, పండుపోతు. నీ పేరు మోర్దో, నీ మొగని పేరు దున్నపోతు. మీ
మీ ఇంటి పేరు చేరిపోతులో అన్ని పోతుంది నీకు పోతులు కావాలంటే చెప్పుకో ఈ కుర్చీ మీద ఉన్న పోతులు మన పోతులే దావర మీద పోతులా అవి 2 గుర్ర మీద పోతులు అవి నెల్లూరు పోతులు ఆరలు తిరిగినాయా 6 తిరిగినాయి అంతేనా ఆ. అమ్మమ్మ బిడ్డ ఓ పుల్లటి కూరల మీద బుద్ధి పుడుతుంది ఇక మా అక్కల చిన్న కూర్చున్నారు బంగారం వారు అక్కలేడుంటే బావలేడుంటారా ఇంటికాడ బావలు ఇంటికాడ ఉంటారు కాబట్టి నువ్వు పోతేనే నీకు ఎత్తాడు పో. ఏంటిదవ్వ చేసేది అయ్యో కూరో పచ్చడి ఎత్తాడు పోరాదు ఏ బావన్నా బో గిట్లా నువ్వు అడుగుతావనే నేను పోయి వచ్చిన పోలేమో పచ్చి పరకలను బెండకాయలు కలిపి అంటుకున్నారట పోలేమో కోడిగుడ్డు నేనకాయలు ఉడకబెట్టి తొక్కునూరేనరట పోలేమో నా పిత్ర తొక్కునూరుకున్నారట నీ పిత్తులు పాడుగా అವೆట్ల దొరకబట్టినావు అవెట్ల నూరినావు అవెట్ల తొక్కాయని అగో నా పిత్ర తొక్కంటే తెలియదురా ఈ ఊళ్ళో రావిరెడ్డి పటేల్ ఉన్నాడు రావిరెడ్డి పటేల్ కి మొన్న ఇతర పల్లికాయ కొట్టవేనా మంచి మంచి ఇతరు బంధువు వచ్చిన నన్ను ఆపలు వాళ్ళ బిడ్డ నువ్వు పోరగలగల దాని వైద్యుడు బిడ్డ అని నన్ను ఆపలు పెట్టిన రావు ఇట్లా తీసుకొచ్చుకొని తొక్కునూరుకున్న దాన్ని ఏమంటారవ్వా దాని పల్లి గింజల పచ్చడా అంటారు సాన్ రోజులు అరగొంగడు పోతుంది గోసి పెట్టుకున్నాను ఎన్నడు పుట్టింది సాని మొన్న టీవీలు పుట్టినాడు పుట్టింది సాని ఎందుకంటే నిమ్మకాయ తొక్క మాడికాయ తొక్క బుడి ఇతను తొక్క అనుకున్నాం అనుకోలేదు అనుకున్నారు బిడ్డ మీ జావన్లా అట్లా అనుకున్నారు అవునే అది కాదే అది గా పచ్చిపరకలను బెండకాయలు అనుకుంటా అరే తెలుగు అనుకుంటారు కావచ్చు ముదిరాదు ఎవరు మీరే ఎవరైనా నీకేమెరక నువ్వు తిన్నదానివా కన్నదానివా పచ్చి పరకలకేమో పంగల ముళ్ళు ఉంటది తినంగా గొంతుకెళ్ళ తట్టుకుంటే బెండకాయ బంక లోపలికి వెళ్ళి ముళ్ళుందా కూతిక పడితే నీళ్ళు ఆగినట్టవ్వా పుల్లటి కూర బుద్ధి పుడతా తేరా అయిపోయినాయి ఏదున్నాయి ఇంట్లో తినాలి ఇంట్లోనే తినాలి 3 రోజుల నాడు ముద్ద పప్పిసారి పుల్లగా పులుచున్నది రోడ్డు బర్రె కుర్తి పెట్టినట్టు కానీ అయితే కన్నడ కొత్తగా మీరు తెచ్చుడు కొత్తగా అమ్మవారు చూడు ఓ తల్లి సత్యం వారు గడియల్ల పుల్లటి కూర మీద బుద్ధి పుడుతున్నా 7 దాసళ్ళు కొల్లుగుంటలు ఓడంగానే కొల్లుగుంటలో బట్ట బంగారు బిందె బయట పడుతున్నదాట అవును ఆగో అమ్మ పుట్టిన పిల్ల అటువంటి ఆడవిల్ల పుట్టిన లక్షణ అటువంటి అయినా గాని మహాలక్ష గడియలో బట ఆడవిల్ల పుట్టిందా అని అట్లా 7 కొల్లుగుంటలు ఓడితే ఆగో 7 బిందెలు బయట పడ్డాయి అయ్యా ఓ పెద్దలారా లక్ష్మీదేవి గడల పుట్టింది 8 కొల్లుగుంటలో బట ఎప్పుడు యతానాలు పోతామా అని 7 దాసళ్ళు ఎర్రగుంట పోయి 7 గడవల నీళ్లు తీసుకొస్తున్నారు పచ్చగుంట పోయి 10 గడవల నీళ్లు తీసుకొచ్చి ఎన్నిళ్ళు సన్నిళ్ళు ఏకం చేసి జాలారి బండల్ల తడిబెడి తానాలు వస్తున్నారు అయ్యా ఓ పెద్దలారా ఆడవిల్లను చూడబోతే పొడిచేడి పొత్తోల మెలిగేడి తీగోల పున్నమా ఎన్నిల పూసిన తంగడోల ఉన్నది ఇప్పటికైనా ఎప్పటికైనా కరకర పొద్దు ఉడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలన్నీ తేజ కలవీద మెర్తాయాట నా సీకట రాత్రి ఉట్టోళ్ళ ముఖాలన్నీ రో అయ్యా ఆగో మబ్బు పాడైతే ఆట కథల కాడికచ్చి నిర్దపోతారే నా బంగారు తల్లులో 7 దాసళ్ళు పులివాయిలు కొమ్మలతోటి పుట్టుమైల వాపుతున్నారు కన్న తల్లికి తానాలు పోసిండ్రు ఆ బిడ్డకు తానాలు పోసి బిడ్డని ఎత్తుకొచ్చి కన్న తల్లి సత్యవ దోషిట్ల పెట్టిండ్రు ఓ తల్లులారా కచ్చిరి మీద కూసున్నాడు కాపు వెంకట రెడ్డి ఇక నాకు 7 కొడుకుల తోడ నాకు బిడ్డ పుట్టింది ఇక నాకు బాధ లేదు రేపు నా 7 కొడుకులు 7 ఇళ్ళు కట్టుకున్న గాని కూరాడు పెట్టే తందుకు వాళ్ళకు చెల్లె ఉన్నది నాకు బిడ్డ ఉన్నది ఇక మాకచ్చిన పర్వాలేదా అని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మనిషి ఒక కాడ నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన ఆగుతుందా అనయ్యా 3 వద్దుల్లా ఎంతైనా గాని చూసినవా 10, 11, 21 దినం దగ్గరకు వచ్చింది కాపు మోహనరెడ్డి రాజు ఏమన్నాడు వరి కొడుకులాల నాకు బిడ్డ పుట్టిందిరా
ఎటు బార 12 ఆమెడ పొయ్యి మీద కుండ పెట్టద్దు పొయ్యి కింద మంట పెట్టద్దు కొడుకులాల ఏడుళ్ళ మీద వండిన కూరగాయలు తీసుకొచ్చి అంట శాఖాలు అయ్యిండ్రి కాచిపూరి పట్టం నుంచి బ్రాహ్మణుల పిలిపి ఇవన్నారు అగో వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు తినటోళ్ళు తింటున్నారు ఆట 7 బ్రాహ్మణులు ఆ బిడ్డ ముఖము చూసి బిడ్డ పేరు ఎట్ల పేరు పెడుతున్నారయ్యా ఓ తల్లులారా ఆగో 7 కొడుకుల తోడ పుట్టిన ఆడవిల్ల పేరు ఆగో ఆడబిడ్డ అంజలి దేవని పేరు పెట్టిండ్రు ఓ తల్లులారా అమ్మలాల అక్కలాల అలకించ తాతలారా వెనుకటోళ్ళు చూసినవా కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన దేవుళ్ళ కలిచే పేర్లు పెట్టుకొని పిలిచేటోళ్ళు వెనుకటోళ్ళు కొడుకు పుడితే నా కొడుక రాజన్న నా కొడుక మల్లన్న నా బిడ్డ ఎల్లవ్వ నా బిడ్డ పోషవ్వ అని దేవుళ్ళ కలిచే పేర్లు వెనకటోళ్ళు పెట్టుకొని పిలుచుకున్నారు ఉప్పటోళ్ళు ఎవరన్నా గా పేర్లు పెట్టి పిలుతాన్రా ఉప్పటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు ఎట్లా పిలుతాండ్రు ఏవిరా నా బన్నీ ఏవిరా నా కండి ఏవిరా నా నట్టు ఏవిరా నా ఆశరు ఎవరైనా పైపు గొట్టం ఆగో నట్ల పేరు బోలొట్ల పేరు పెడతారు ఏదన్నా దేవుళ్ళ కలుతందా పేరు నడువంతరం చిన్న మోకల్లవన్నైందయ్యా ఓ పెద్దలారా అటువంటైనా గాని రెడ్డి రాజా ఆగో ఆవుదానం అన్నదానం గోదానం భూదానం ఇత్తన్నరా కొడుకులారా ఇక పట్టుకొని పొమ్మ అని ఆగో అటువంటి ఏంది భజన ఏంది రాక రాక పోటు కొడుతూ కళ్ళల్లోకి వెళ్ళి పానం పోవాలి ఒక్కడి దెబ్బకి చంపుతాను ఒక్క దెబ్బకి చంపుతాను కొడక కన్న అంటున్నావు నువ్వే కన్నవా ప్రపంచంలో ఒకటి కొడుకుల కన్నోళ్ళు లేరా మంచిగా పైరవతులో కూర్చున్నారా కొండగట్టు కాడ కోతులు కాదా కొబ్బరి చిప్పలకు చూసినాడు చూస్తారు అవు కొడక కన్నరా చెల్లె ఉట్టిందిరా కొడక రాక రాకిట్ల పండుగ అత్తే అదే కొడుకులు 7 అని నా కొడుకులు మంది ముఖం చూస్తారని 60 ఏళ్ల వయసుకు మా కడుపు తొట్టి వేసుకుని మరి అంజనేయుడి వర్ణ బిడ్డలు కన్నాం రేపు రాకిట్ల పండుగ అత్తే నిన్ను నీ భార్యను ఇంకా తమ్ముల కూడాడకుండా అక్కడ కూర్చున్న పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాకెట్ కట్టదా అని అదే ఒక్క తోడ పుట్టిందే రాకెట్ కట్ట మరి ఎవరు కడతారా నీకు అదే నా మార్తలు కడుతుంది నలవకపోవడాన్ని చెల్లె కడితే ఆడబిడ్డ రాకెట్ కడితే ఆడబిడ్డ కాళ్ళు మొక్కితే పుణ్యం గా మరొక కాళ్ళు మొక్కుతావురా అరే అవి కాలే ఇవి కాలే మొన్న మొగ నిడిచిపెట్టి ఇంటి మీద ఉంటుంది ఒంటరి మైల పింఛన్ వస్తుంది 2000 పింఛన్ ఆ పింఛన్ నా అకౌంట్ లకే కొడుతుంది పిచ్చిగా అది ఆడితే ఇది ఆడితేనా అది ఆడితేనా ఇది ఆడితేనా నా పిల్లం కాళ్ళు మొక్కుతా నీకు ఏమన్నా అవసరమా నీకేమన్నా చిన్నతనం కానీ నువ్వురా మోగోను అంటే నువ్వు అస్సలు సిద్ధమైన మోగోను అంటే కొడుక గసంటోడు కావాలి పిల్లం కాళ్ళు మొక్కుతేనే పేరు కత్తాడు ఏ కవి చెప్పిండ్రా అబ్బాయ్య మాట పట్టుకున్నోడు అడిగంటి పోతాడు చెప్పిన విద్య గురువు బుద్ధి గురువు పిల్లవే పెద్ద గురువు పెద్ద గురువేంద్ర పెద్ద గురువు అది ఆయిటి మొదలల్లా పిల్లం కాళ్ళు మొక్కి పత్తిత్తులు పెట్టుపో పత్తి పోకుండా మొలుతుంది ఇప్పుడు మొలిచినాయిరా ఇప్పుడు ఆషాఢ మాసంలో దాని అవగారింటికి వేయింది మొన్న ఒక్క వాన కొడితే పాపం ఒక్క పత్తిత్తు మొక్కలేదురా మళ్ళా పోయి మొక్కిరా పో వాన కొడితే పాపం పోయిన పసలకు 20 గుంటలు పోయిన పసలకు 20 గుంటల పత్తి వెక్కి పెళ్ళంకాళ్ళు మొక్కి 20 గుంటల పత్తి వేస్తే 60 క్వింటాల పత్తి వెళ్ళింది గదిరా లక్ష్మి తర్వాత చూడ కాళ్ళనే ఉన్నది తలకదా కోన్నైతే కాదు నిజమే మంచి కిచిడి బియ్యం పెట్టుకుంటది మెనర తింటది అది ఇంటర్ పత్తి అంతా చెడగొడుతుంది నా భార్య అంతే ఇక తిని దానికి పట్టలేదు అనుకో కేర్లెస్ కి ఇడిచిపెడతారా ఇడిచిపెట్టి కుక్క వారిస్తారా అని
కొంతమైంది నిన్న నేను బాగా చూసిన అన్నం పరాబ్రహ్మం అన్నం భార్య దొరకదు అని దాన్ని అన్నంలో ఇంకి తన్ను వేసుకొని తిన్నగాని నీ అంటారు కదా పెళ్ళగిలి నువ్వు తింటావురా పిచ్చికాడిది లేకపోతే ఏందిరా మొగనెంగిలే పెళ్ళం తినాలరా పెళ్ళం ఎంగిలి మొగడి తినడు కాదు గట్టనే అరే అలగదా కూడా దాన్ని నేను అంటారా అది మంచిగా ఇంటికాడ కూలర్ పెట్టుకొని డెక్కలు మంచంలో వంటది ఆడిదాన్ని అంటే కుక్కని అన్నట్టు ఆ నాన్న ఈత సాపేసుకొని కిందనైనా వన్నగా నీ అంతాలు కదా కోనైతే బతుకు పాడుగా ఎందుకు నువ్వు బతుకుడు సిడికే ఇంత రెండో మొన్న కథ పోయి ఇంటికి పోయినా ఎల్లవా దోతంగి మాసింది పిండా అన్న అయ్యా నాకు ఇంత దీపం ముట్టిచ్చేది ఉన్నది పిండుకోమన్న కేర్లెస్ మనం ఆడిదాన్ని అంటావా అవ్వని విడిచిపెట్టి అయ్యని విడిచిపెట్టి తల్లిదాన్ని విడిచిపెట్టి మన ఇంటికాడ వచ్చి మన సేవ చేస్తుంది అంటే అని ఇంత సర్ఫ్ పోసిన బాకిట్ట ఆనబెట్టుకున్నా పిండుకుంటానా ఆనయ్యా అన్నది కేర్లెస్ పిండుకుంటాను నేనని అయ్యా నేను దీపం ముట్టిస్తానా నా 4 లంగల బాత్రూమ్ మీద ఉన్నాయి 4 లంగలున్ను నీ దోతి కలిపిండుకోమన్నా దాని 4 లంగలున్ను నా దోతి కలిపిండుకున్నాగా అంటే నువ్వు అయితే భయపడలే నీ అంతాలు కదా నురుసు సబ్బులో సబ్బు అబ్బా నీ అంత వేస్ట్ లంజవాడికి గట్టుండాలరా పిచ్చిగా అంత వేస్ట్ లంజవాడికి లేరు వీరంత లంజ కొడుకుని చూసింది నేను కొడక కన్నా అంటాను ప్రపంచం లోపల కొడక ఒక్క పోటు కొడితే పోటోకు దండే వాడాలి అట్లా కాకుండా గానీ ఒకవేళ 5 ఏళ్ళకు ఒక్కసారి మరి చక్కెర కొడుక పండుగ వస్తుంది అన్న చెల్లెళ్ళకు అనుబంధం అటువంటి పండుగ ఉండటానికి వీలుగా అనుకున్న రానుబోను నచ్చి నీ చెల్లె పెరిగి పెద్దగా అయితే ఒక ఇంటికి ఇస్తే బావనెంబడి పెట్టుకుని వచ్చి మీకు 7 కూర్చున్నబెట్టి చక్కెర కొడుకలు పోయేదారా మీ చెల్లె అదే ఒక తోడ పుట్టిందే చక్కెర కొడుకలు వస్తుందా ఎవరు పోతారా మరి ఎవరు పోతారా పిచ్చి కాడిదే నా చిన్న అత్త పోతుంది ఏంది మరి అవరా కాళ్ళ వేళ మొక్కుతావురా ఎవరు నువ్వు నా చిన్న అత్తయ్య కాలు మొక్కు నీ అవ్వ మొత్తం నీ అత్తగారి కంపెనీ అత్తగారు ఇల్లు టాపాసోంటోళ్ళు రా పిచ్చోడా ఎట్టరా టాపు లేకపోయినావు అనుకో బుచ్చగాళ్ళు అంటారు కుక్కలు దొత్తాయి తరకతాల వసంటి బాపతి గాళ్ళు అత్తమామ ఎవ్వరు అనద్దు నా అత్త జోలి ఎందుకు లంచ కొడుక ఒకవేళ ఇట్లా పాతిళ్ళు కూలగొట్టుకొని మరి కొత్త ఇల్లు కట్టుకుంటావు నా అన్నగాడు కొత్త ఇల్లు కడతానని చెప్పి ముందర మంగళారతి బట్టి నువ్వు ఇళ్ళకి పోయినాడు కూరాడకుండా పెట్టదని చెప్పి అదే నా పేర్లు నమ్మెడుతుంది ఏంది నీ ముఖం చూసినా జట్టరా అరే అని ఆడబిడ్డలు కొంచెం ఆకులు పెట్టా ఇంటి ముంగట రేగి చెట్టు ఉంటే రేగి పళ్ళని ఆడబిడ్డలకి ఇంటి ముంగట జావ చెట్టు ఉంటే జావ పళ్ళని ఆడబిడ్డలకి ఇక మంచి మాడికాయలు తెంపి అక్క తొక్కు పిక్క తొక్కు దాని బొంతుల తొక్కు పెట్టి జాడీలు బిడ్డలిళ్ళలో జారగొట్టుడు ముసలోళ్ళు ఇక ఈ 2000 పింఛన్ వచ్చిన కంచాలు ఆగుతారా ముసలోళ్ళు ఇక 5000 10,000 జమ చేస్తారే ఏ రోగం వచ్చినా రూపాయి ఇడిపియరు ఇక బిడ్డల పండుగ వాళ్ళకొచ్చి ఇంత మూట తయారు చేస్తారు సంచుల మూట తయారు చేసి కుట్ల కాడు కట్ల కాదు ఇక ఇన్ని అప్పాలు చేసి బస్ స్టాండ్లో పోరిన ఎక్కిస్తానా అని ఎత్తుకొని వచ్చి వెనకకెళ్ళి బస్సులో వారేసి బిడ్డ ఇగో 20,000 ఇస్తాన్నా ఆయన 5 చొప్పులు ఇచ్చుకోపో 10 చొప్పులు ఇచ్చుకోపో కొడుకు లంజ కొడుకు మత్తుకున్నది పో బిడ్డ పో అంటే అక్కడ బిడ్డ పిల్లగాళ్ళు అల్లవని పిల్లగాళ్ళు మంచిగా బతకాలి ఇక్కడ కొడుకుల పిల్లగాళ్ళు కోడళ్ళ పిల్లగాళ్ళు చిప్పలు పట్టుకొని బజార్లో పోయి అడక తిట్టేవనిపి కొడుక నా కొడుక గెట్ అవుట్ నేను కన్నా తండ్రిని కూడా ఏంది ఏమైంది అయితే ఎందుకు కొరకు వచ్చిన ఉంటాను బామా అయ్యో బామ రావే బామావో బామ చెప్పుకున్న మాటలు బామా స్టైలు చెప్పుకున్న మాటలు బామా చెవునందు అనబోయే మాటలు బామా నువ్వు ఆలోచించవో అనబోయే మాటలు బామా నువ్వు ఆలోచించవే మాటలు చచ్చిపోయినాడు మా శిలను చేసి నా చేతుల్లో పెడితే కోపాన తాపాన మా తండ్రిని మా తల్లిని కాదన్న గాని ఇవాళ మా తల్లి చచ్చిపోయి 8 రోజులు అయింది అందుకొరకే మా శిలను తీసుకొచ్చిందమ్మా నాదరావే నాదన్నారా
రాక కూడు ఉండాలంటారా నీ చెల్లని తీసుకొచ్చి నా చేతిలో వచ్చి రాజకచ్చిరిగా కూర్చొని రాజ్య పరిపాలన ఎత్తనల్లవయ్యా కడుపు డోబగ కవడం పెట్టుకున్నది నీలవాతి ఎవరి గంట ఎవరి పిండం ఒక్కరు కాదు ఇద్దరు కాదు మా మొల్లారం చెప్పనాత సికబర్క ఏడుగురు కొడుకుల గల్లది ఏడుగురు కొడుకులు రేపు ఏరువాడి భూమి జాగలెల్లా ఏమన్నస్తాయా ఏడుగురు తోడ మల్లవాడు పిల్లని కన్నది ఉన్నదంతా తినాలకే పోతది మా కడుపు లోపల పుడితే పోళ్ళ గల్లకు ఏమి ఆధారం ఉన్నదనుకోని ఇది శైవం రావాలే సందర్భం రావాలనుకోని మీది మాటలకు నా భర్త నమ్మిత్తనా అని నాదా ప్రాణేశ్వర నీ చెల్లని నేను సాది పెద్ద ఎత్తునుండి ఏంది ఇక్కడ గుర్రమూతికి బట్ట కట్టేట బల్ల బల్ల నేను అన్నదా స్టైల్ లేదు మళ్ళీ నాది సార్ ఉన్నదా నీ సార్ ఉన్నది ఏమో మరి మీకే తెలుస్తాను నీ ఎంటికలకి ఇంత నల్లగా ఉన్నా ఏం వాడుతున్నావా ఎంటికలకి ఏమి నూనె పెడతాను నీకు తెలుసారా ఏ నూనె ట్రాక్టర్ తీసి పారేసిన గేరాయిలు పెడతాను ఓ అందుకనే నల్లగా ఉన్నాయి నల్లగా ఉంది కానీ నీవు ఫేస్ క్రీమ్ ఏం పెడతావు? ఆ ఎంటికలకు ఏమి నూనె పెడతానంట ఏం షాంపూ బదలా ఏం షాంపూ పెడతాను షాంపూ బదలు బాబా దగ్గుర్రి మంచిగా దగ్గి తెవడతే మింగు అయితే షాంపూ బదలు ఏంటిదంటే గా లీటర్ రూములు కడిగేది ఏంటిదా పెనాయిల్ పెడితేనే పెయిన్ లేకుండా ఇస్తుంది ఈ గామరకు అంబారు గామర్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది ఇక్కడ ఉందో అక్కడ ఉంటుంది ఆరోగ్యం అయితే నా చెల్లె పైన నువ్వు సల్లంగా ఉండన్నానే నా పుస్తకాలు తీసుకుపోయి డీపిరిలో పెట్టినా ఎందుకవ్వా ఊరి నీ అవ్వ ఎందుకే ఎందుకు అట్లా అగో డీపిరిలో అక్కడ పుస్తకం చల్లగా ఉంటే చల్లగా మరి ఒకవేళ కరెంట్ పోతుంది దబ్బర కరెంటు పోతుందానే ఇనుకుడు గుంతల పెట్టినా ఎప్పటికి చల్లగా ఉంటాయి అవునండి అయితే నీకు ఒక్కనాడు లంగ పేరు తెచ్చిందా ఒక్కనాడు నీకు దొంగ పేరు తెచ్చింది తలుచుకుంటుంది ఏమన్నా మరి ఏంది నా గుణం నీకు తెలియదా తెలుసే ఇప్పటికి నా అవ్వగారింటికి పోతే అట్టికి వస్తానా తల్లికుంటాడా ఒక శవిషాన్ని ఎత్తు కచ్చుకుంటా దొంగ అంటారా అవ్వగారింటికి శవిష కచ్చుకుంటా దొంగ అంటారా మొన్న మా వదినలు మా మర్దన్లు అన్నారు కదా ఆడిబిడ్డ నీ గుణం మంచిది కాదు మాటకు మా ఇంటికి రాక అన్నారు నేను ఇజ్జద్దారిని నేను పండు ముత్తైదాను నేను నిండు ముత్తైదాను మొన్న మా అవ్వగారింటికి పోయిన మూలే మా మర్దన్లు మా వదినలు కొత్త లంగలు 8 లంగలు బంగుల మీద తీగ మీద ఉల్లారేసారు బాగా చూసిరా ఆ బాత్రూంలో పోయారాక చూసిరా దబా 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 బంగులు ఎక్కి 8 లంగలు బుట్టలు పెట్టుకొని చొంగ బిల్ల ఇంటికి వచ్చి పడ్డా కానీ ఇంకో మాటనే మొన్న డయర్లు కూడా తెచ్చిన 4-5 డయర్లు మా నాయన చినిపోయిన డైరీ నువ్వు వేసుకోలేదా అంగట్ ఒక్కడి కొట్టే 4 ప్రియాలు కదా లేదు మా ఇంటికాడి లూజ్ ఉన్నాయా అంటే 2 ఫినిసులు అటు ఇటు పెట్టుకోవాలి తప్పకుండా కచేరి నాదా నువ్వు వెళ్ళిపోనాదా నీకే ఆడిబిడ్డగాడు నాకు ఆడిబిడ్డగాదా అని నమ్మించింది మొల్లారం లేని మండి కులం గాతులు పెట్టుకున్న గయ్యాడి కులం మచ్చలు పెట్టుకున్న మంకు కులం చీర కట్టుకున్న శుక్రవారి కులం గుండె లేని దండి కులం అంటారయ్యా గానాడు అటువంటైనా గాని అప్పిరెడ్డి రాదు ఆగో తమ్ముల దోలుకొని ఎప్పుడు కచ్చిరి వీధి పోయి రాజ్య పరిపాలన చేస్తున్నాడాట అప్పిరెడ్డి సంగతి అట్ట ఉండని ఒక్కరోజు చూసింది 2 రోజులు చూసింది ఎవని గండం ఎవని పిండం ఈ ఆడిబిడ్డను చంపిందన్నే కావన్నా అని ఆగో 2 గలరు ఆ చేతిలో బిడ్డాను 2 గళ్ళు పట్టినారు కొంగులో పాలరా పెట్టుకుంటున్నది నడివి తవాలు తవలు కొంగులో పడ పెట్టుకున్నది ఇదే సభ్యం ఇదే సందర్భం అని ఊరు బయట ఉన్నది బడేరామని బాయి
బాయి కాడికి వచ్చింది 2 కాళ్ళు రెక్కలు పట్టుకొని గిరగిర గిరగిర దింపి ఆగో బాయి లోపల ఎత్తున్నదయ్యా ఆడిబిడ్డ అంజవ్వను అపకారం ఉండా దోషకారు కొట్టి చూసినవా ఈ ఆడబిడ్డ ఎవని ఆడబిడ్డ ఆడబిడ్డ ఒట్టి నాడే దాని తల్లి చచ్చిపోయింది మరి దాని తండ్రి చచ్చిపోయిండు ఇది రాత్రి పెట్టుకుంటా అగ్ర ఉగ్రుడాయి ఉరికొచ్చే వరకల్లా మంచిగా చూడు అన్నట్టు అరుగు మీద కూర్చున్న నీలవతి నీలా ఎవరు నేను నీ భర్తను బుచ్చగల్ల మొల్లారు వచ్చాడు దాపరవాయి రేవుల ఇల్లు గులిపోయినా అని ఓడొస్తాడు సంస్మారాలు మండిందా అని ఓడొస్తాడు ఓడు పల్లెల లింగాలు పెట్టుకొని బద్దిపోసా జోగా అని ఓడొస్తాడు ఓడు నా పిల్లని చచ్చింది బుచ్చం పెట్టు అని ఓడొస్తాడు పిల్లలు చచ్చిపోయినానికి నువ్వు ఓపెన్ చిన్నవా ఎందుకురా అని సంసారం నిలబెట్టింది దాని అయితే ఇది తాడు కోస నా సంసారం ఏడవాలి నిన్నకిచ్చిన పని 12 అవుతుంది వాడు వచ్చిండు అవి ఇంటిరాకనే చెటా తలుపు కొట్టింది ఎవరివి రాయింది ఎవడంటానో లమ్మడి ఎట్ట మనిషివి లెక్క మనిషివి నేను కరెంటు బిల్లు 6 నెలల బట్టి నువ్వు కరెంటు బిల్లు కడతలేవు కొత్త రాకత్తిన ఇల్లుకు తాళం పెట్టి ఉంటుంది ఏడవంటానవో ఏడుంటానవో నాకు దొరుకుతలేవు ఈ అక్క నైట్ అత్తిన దొరుకుతావని వచ్చిన కరెంటు బిల్లు కడతావా కరెంటు విక్కపో అన్నాను నీ మొలదారం తెంప కరెంటు బిల్లు అని అంటే ఎవడన్నా పొద్దురాక రావాలి ఈ దొంగ నా తిరత్తారలంజగాడిది విక్కపోతే విక్కపమ్మని కరెంటు వాడు వచ్చింది కరెంటు విక్కపోయినరా మళ్ళీ గిట్లా అన్న 2:30 అవుతుంది ఇట్లా మళ్ళీ వాడు వచ్చిండు ఆ చెట్ట వీంటిన చెట్ట తలుపు కొట్టింది మళ్ళీ ఎవరి విరాంటి ఎవడంటానో లమ్మిడి అంటే మరి మీ ఇంటి పేరానే ఇక మొరవాళ్ళ మొలదారాలు దెంప గట్ట అంటారు ఇక ఇల్వ తక్కువ అయిపోతున్నారా ఎవరి విరాంటి ఎవడంటానో బోసుడికే నడింట వంటి బాతలు కొడుతున్నావు బద్మాసి నేను డిషి బిల్లు 9 నెలల బట్టి నీ ఇంట డిషి బిల్లు ఉన్నది ఇక కడతావు ఆగ కడతావు అంటే ఇగలేదు అగలేదు మరి పొద్దురాకత్తినేమో ఇల్లు తాళం పెట్టి ఉండబట్టే మరి నైట్ అత్తిన దొరుకుతావని వచ్చిన డిష్ బిల్లు కడతావా డిష్ విక్కపో అన్న నీ మొలదారాలు దెంప మీరిద్దరు ఒకటైనారా నేను ఉంటారు మహిళలు నిజ దారి పండు ముత్తైదను ఇక కరెంటు పోయినాక డిష్ ఉండేందుకు లేకేందుకు దేహత విక్కపమ్మని డిష్ ఓడొచ్చి డిష్ విక్కపోయి మళ్ళా గిట్ల వన్న 3:30 అయితే వెళ్ళారు మళ్ళా మీ ఇంటి రకనే ఓడొచ్చిండు ఆ చెట్ట ఎవరివి రాయింటి ఎవరంటారో నల్ల ఒకదానా బొంత కప్పుకొని బాతలు కొడుతున్నావు బద్వాచి బేడం పెట్టుకొని నాడు నేను సఫాయి పోషిగాన్ని సర్పంచ్ అన్నాడు కదా 2 ఏళ్ళ పట్టాట నువ్వు నల్ల బిల్లు కడతలేవాట దాన్ని ఆఫీస్ కాడు గుంతుక రాపోవాలి ఆవిడికే లేకపోతే నేను నౌకరి నీకెత్తా అన్నాడు మరి దేశవంతురాల నువ్వు చేయబట్టి నా పోరగాల నోళ్ళ మనవేటట్టు ఉన్నది కాలం తిన ఏంటి పోయినా కుండ నీళ్ళు తెచ్చినా తెచ్చుకున్నా సంసారం నడుతుంది హ్యాపీ కవత విక్కపోమన్నా నల్లోడొచ్చి నల్ల విక్కపోయిండు డిష్ ఓడొచ్చిండు డిష్ విక్కపోయిండు కరెంట్ ఓడొచ్చిండు కరెంట్ విక్కపోయిండు మరి ఇప్పుడు ఈడొచ్చిండు నీ విగ్గు నీ అన్ననా నేనే అప్పిరెడ్డిని నీ భర్తను నా చెల్లె ఎక్కడ నా చెల్లె పెట్టు చిట్టాపట అర్రెర్రెర్రే చిట్టాపట చిక్కులకు ఏడ తిన్నవరో రాత్రి నువ్వు గీడవన్నవరో రాత్రి ఎడవన్నవరో రాత్రి నువ్వు గీడవన్నవరో రాత్రి కోటోళ్ళు ఇంటికాడ కోలాటం ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి కర్మంబాయే కరెంటు వాయే ఏడ విన్నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి ఏడవిన్నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి కాపోలు ఇక్కడ కబడ్డీ ఆడంగా ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి కర్మంబాయే కరెంటు వాయే ఏడవిన్నవరో రాత్రి నిన్ను నమ్ముకొని వచ్చిన దాన్ని యాగము చెయ్యకు బావయ్యో నన్ను మోసము చెయ్యక బావయ్యా నన్ను ఒంటరి చెయ్యక బావయ్య యాగం చెయ్యక బావయ్య నన్ను ఒంటరి జీవితము చెయ్యకు అగము చెయ్యక బావయ్య నన్ను ఒంటరి చెయ్యక బావయ్య నా మీద ఉన్న ప్రేమానుబంధం నేను ఎరగకపోతుంది నీ బుద్ధి
బంధము నేను ఎరగకపోతుంది నీ బుద్ధి తక్కువ నైతినే నేను ఎరగకపోతేనే చీపుది దక్కువైతేనే నీ ఒయ్యాల ఉలకబోసకాడు చాలు గాని నా చెల్లి ఎక్కడ ఉంది నా చెల్లెని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అయ్యో చెల్లె 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 తెల్లవా 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 నువ్వు ఏం తిన్నవే మరి ఏం తిన్నవే ఏం తిన్నవే ఏం తాగినవే ఏం తాగినవే ఏడవన్నవే ఏడవన్నవే పండకుంటేనే అయ్యో 12 రూములు ఉండే ఏ రూమ్ లో అన్నవా అంటా బుద్ధి కాదు బుద్ధికి బుద్ధికి కొడక గీడు నాకు సపోర్ట్ ఉన్నాడు కానీ ఇంట్లో సపోర్ట్ లేడు అయితే కానీ సాలు నీ మాటలు కానీ నా చెల్లె ఏంటి అంజమ్మ అయ్యో నా చెల్లె అంజమ్మ ఎక్కడ ఉంది? అయ్యో చెల్లె చెల్లె పిల్ల మీద ప్రేమ ఉన్నోడు అయితే ఊగులాడుకుంటూ పోతాను అట్టికనే వస్తాను అయ్యా ఏం చేయమంటావు మరి రాంగా 2 కిలోల అరటి పండ్లు తుప్పలు 2 డజన్ల అరటి పండ్లు 2 కిలోల అంగూర్లు మోయపెట్టి చీపిరి గట్టలు కొనుక్కొని నెత్తిన పెట్టుకొని ఎత్తి మాడిపోయి చెప్పులు కొనుక్కొని ఈ జేబులో పెట్టుకొని ఇగోయే పిల్లవాడి చేతిలో పెడితే కాగబెట్టి మసలు పెట్టి మంచి తానం పోతుంది అట్లా ఆ రేవే లేదు ఆ రేవు తక్కువ చెప్పులు చీపిరే ఒక అసలు నీకు దాన్ని మెడదేసుకుంటే అవే చెప్పులు కూడా కూర్చుకొని అట్లా కాదు చీపిరి గట్టలేంది నడుస్తుందా నా చెల్లె నా చెల్లె 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 ఉన్నది పాపకార్దానవో దుర్మార్గురాలా అగలాడికి మొగలెందరంటే పారిపోయినంతో 13 ఎంట ఉన్నోంతో వండుకురు అన్నట్టు లంగకేమో బొంకుడెక్కువ దొంగకేమో ఉరుకుడెక్కువ అగలగల మాటలు మాట్లాడుతున్న వారి నీ చేతి లోపల నా చెల్లని పెడితే బాయి లోపలికి ఎత్తావా నేను బాయి లోపలికి ఎత్తావా నేను దండారెక్కలు చేతుల పట్టినాడు ఏమంటారా కైకిలు వినకాడ అంటారు కానీ మగోని దెబ్బ చూడు దెబ్బ అని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంటారు అబ్బా దెబ్బ అంటే దెబ్బ బాయిలో బండి ఎత్తేసిన వాడిని దెబ్బ కొట్టరాదా నన్ను మంచిలు తాగిరాపో ముసొచ్చిందా మొసొచ్చింది దమ్ముకొచ్చింది మంచి లాసన కూడా మంచి లాగచ్చినాక మళ్ళీ దాంట్లో నన్ను కొట్టకురో తిట్టకురో మంచిగా పొయ్యిరావుతులలో కూర్చున్నారు నా లగ్గానికి మంగళారతి పట్టిన వాళ్ళే వాళ్ళు ఎవరెవరు ఆగో నా పెద్ద బిడ్డ ఆగో అవే ఎల్లమ్మంత తెలుగైంది పోసమ్మంత పొడుగైంది మరి ఐరోళ్ళు వాళ్ళు వచ్చిరే ఆగో లగ్గం చేసినోడు మంచివాడు కానీ ఐరోళ్ళు వచ్చిన బాడు కావలే తాకుడు అలా బాడు కావాలి వచ్చి ఎందుకు 2 ఐరోలు కుండలు దేపర్రా అని తోలితే బాగా తాగి సిమెంట్ రోడ్డు మీద అడ్డం పడ్డారు మయూర్ గాడు పేపర్ గాడు పొట్టిరాజు గాడు కట్టబట్టుకున్నాడు ఇక మంగళారతి ఆ కుండలు వాళ్ళకి పోయిన వాళ్ళు అట్టి మంగళారతి నేనెందుకు దేవన్నా అన్నదా అగో నా పెద్ద ఆడిబిడ్డ మురికాలలో ఎత్తేసాడు కరగ బుద్ధి ఉన్న మంగళారతి ఇక పోరగాళ్ళ నోసుకుంటే పట్టుకో అడిచి పట్టుకోవచ్చిందా నా చెల్లె నన్ను ఎప్పుడన్నా దెబ్బ కొట్టినావా నా చెల్లె అంజా బాగా ఎట్లయింది అయ్యో మొన్న మళ్ళీ అయ్యో నన్నుకుంటూ నిన్ను అన్నప్పుడు ఎప్పుడో గిట్ట తీసుకుతా ఆగో ఏంటి అమ్మ పిసికేది ఏం ఇస్తుందవే ఏం తీసుకుతా మరి బొండికాయ పిసుకుతానికి గిట్ట రావాలి కానీ గిట్ల వస్తుంది నీ అవ్వకు నేర్పింది కాబట్టి ఇయ్యాల నువ్వు నన్ను ఎప్పుడన్నా దెబ్బ కొట్టావా ఏ నన్నుకుంటాడా ఇక నేను పోతాను కూడా పీకు నాకు మరి నన్ను ఇయ్యాల ఎప్పుడు నువ్వు నన్ను దెబ్బ కొట్టాను అని నన్నుకుంటాడో ఇవ్వాలి అయినా మొగోళ్ళది ఆగు ఇంకా సంసారం కూలిపోతానంటే అంటారా ఎప్పుడన్నా నన్ను కొట్టినావా కొట్టలే కొట్టలేదు కాబట్టి మొగోళ్ళది ఎవరిదైనా అడక తిన బుద్ధి ఆడోళ్ళది పెట్టుక తిన ఎవరిదైనా ఎట్లానంటున్నావా నెలకు ₹1,00,000 జీతగాడు కానీ మొగోళ్ళు గంతు పట్టుకొని అడక తింటారా అనగా డ్యూటీకి కొన్నావు పొలం కాడికి కొన్నావు అటు కొన్నావు ఇటు కొన్నావు అన్నం పెట్టుకోను అంటే ఏ మొగోళ్ళు అయినా అడక తిన్నట్టు కాదు ఆడోళ్ళది పెట్టుక తిన బుద్ధి అంటే అన్నం వండినాక కూర వండినాక భర్తలు పట్టుకుని అయ్యా నేను అన్నం వండిన కూర వండిన తిన నానయ్యా అని ఏ భార్య అని అడుగుతాను నా గోషుగాడు ఆడు ఏ భార్య సభలో వచ్చింది వాని గురించి నేను కడపల పేగులు చంపుకున్నా అని గంతుకు ఎగవాడి మెండ్ర తింటది టీవీ కడుగుతుంటది పోయి మొగోళ్ళది అడక తిన బుద్ధి
నా అవగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అవగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అవగారింటికి నేను హలో. వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అవగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే నిన్ను తన్నుకుంటా గుద్దుకుంటా తీసుకొస్తా నిన్ను దోలు కత్తా గుర్తుకుంటా నిన్ను తీసుకొస్తా మళ్ళీ దోలుకొస్తా అనుకుంటా గుర్తుకుంటా నన్ను తీసుకొస్తే మళ్ళీ దోలుకొస్తే తిడతావే తిడతావా నేను వెళ్ళగలుగుతా నేను నీ నోట్లున్న పూతంతా నువ్వు వెళ్ళగక్కుతే నువ్వు వెళ్ళగక్కుతే వెళ్ళగలుగుతున్న భూతాంత నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఆ వెళ్ళగలిగితే సురుకున్న ముందుగట్ట నేను అందుకుంటా నీ ఈ సాబు ఎత్తా ఊరుకున్న ముల్లిగట్ట నేను అందుకుంటా నీ ఏపు సాపు చేస్తా ఊరుకున్న ముల్లిగట్ట నువ్వు అందుకుంటే ఏపు సాపు చేస్తే ఊరుకున్న సిద్ధిగట్ట నేను అందుకుంటా నీ ముఖ మీద దూడతా మూలకున్న శిబిరిగట్ట నువ్వు అందుకుంటే నువ్వు అందుకుంటే ఊరుకున్న సిద్ధిగట్ట నువ్వు అందుకుంటే నువ్వు ఆ అందుకుంటా బొంబాయిలో పొగంటాన నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా బొంబాయిలో పొందని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా బొంబాయిలో పొందని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే ఏం చెప్తావే ఎందుకనాల మొవ్వ నేను ఇజ్జత్ పోతా నేను ఒత్తుకొని సత్తన్నా నిన్నది కదా ఉప్పు కారమాయ నేను నిన్నది కదా ఉప్పు కారమాయే నేను సిద్ధిపేట సిక్కుని నేను ఉంచుకుంటా ఇక్కడ సిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా సిద్ధిపేట సిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఉంచగల నీకన్నా ఆయనే సరే ఇగో ఈయన నెత్తినాడు బ్యాగ్ పట్టుకోమ్మా నెత్తిన పెట్టు జక్కబో మంకం జక్కబో జక్కబో లే నడు లే 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 ఏం కాదు అటుకి జోకులే లే ఇటుకే జోకులే నడు బ్యాగ్ నెత్తిన పెట్టుకో బ్యాగు ఆ. లే నీకన్నా ఈయనే సరే పోతన్నా పోత దొరకని ఇష్టం పోతాను నావే కానీ ఒకటే మాట ఏంటి సరే కొట్టుకున్నోళ్ళేరా తిట్టుకున్నోళ్ళేరా కానీ ఇక రా నీ చేతిలో నా చెల్లెని పెట్టినా బాయిలకి ఎట్లా వేయిందో అంట అన్న అవు గట్ల అడుగు నీకు గిట్ట చెప్పు చెప్పు నాదా ఏమయ్య ప్రాణనాదా ఏమయ్య ప్రాణనాథా ఓ నాథా ఎక్కువ నువ్వు నాదా నాథా నీకన్నా ఎక్కువనే ఓ నాథా నాద నాకు ఎవరయ్యా ఓ నాదా నాథాకు ఎవరయ్యా ఓ నాథా నాదా ప్రాణేశ్వర ఇవర్ రాగనే నీ చెల్లకు తానం పోసిన మాడకు సమరించిన దూదుల్లో పాలు గడిపి నీ చెల్లకు తాగిచ్చి కొట్టి బేగుళ్ళల్లో వండ పెడితే మీ ఆరుగురు మీ అన్నదమ్ముల దినాలకు నేను అంటి పెట్టాలా అని ఏయ్ నేనంట రూల ఒక్కదాన్ని నేనైతే నేనంట రూల పోయి అంటలు అండంగా నూనె వాసనకు త్వరగారి దొర కుక్క రావచ్చు పడెళ్ళ పయ కుక్క రావచ్చు నూనె వాసనకు నీ చెల్లెనెత్తుకపోయి పడేరామని బాయిలో ఏవచ్చునయ్యా అయ్య నీ తోడు నా తోడు నాదా ఓ నాదా నీతోడు నా తోడు నాథా ఓ నాథా నీ తోడు నా తోడు నాదా దూరం ఉండు మాసాలు అగల అడుగు గల్వ కన్ను అడుగు చెప్తారు అక్కతోడు అవును అది దొరగారి దూర కుక్కో పటేన్ల పయ్య కుక్కో పొట్టి కుక్కో బొచ్చు కుక్కో రావచ్చు పొట్టిదే అది వచ్చింది నూనె వాసనకి ఎత్తుకపోయి అప్పుడు అప్పిరెడ్డి మహారాజు అయ్యా నా గుణం తెలియదా నిజమే కావచ్చు అయ్యో భగవంతా ఇవాళటి రోజు లోపల మరి నా భార్యను కొట్టి తిట్టి ఎల్లగొట్టినట్టయితే అంటలేవా వదనమ్మా వదినే నీలవతి మరి ఎవరిని బదనాలు చేస్తారు ఎవల బదనాలు చేస్తారు మరి ఇంట్లో ఉండన్నా పో అన్న ఆ? ఏంది పాపం పాడుగా వాళ్ళు వండరు నన్ను వండని మా అందుకనే నల్లుకుంటోడా నువ్వు ఎటుకోకురా నల్లుకుంటోడా అని. ఏంది ఈ భజన పాడుగాను ఈ భజన గిదలుగా వాళ్ళు వండరాయే నన్ను వండనియ్యరాయే నేను ఎట్టున్నదా అని ఎట్టయిపోయినా దీవాలు తీసి రందికి రైకలు దిగబడతాను అప్పుడు నా పిర్ర నా బొర్ర నా అయిపోగా అంత కేంద్రాల మీద ఆడింది లగ్గమైనప్పుడు నేను ఈయన కొంపల వాడేటో నేనా అబ్బా నువ్వా నేను అన్నం చేసుకొని ఓ కొడుకులగా అన్నదాన్ని ఓ బిడ్డలుగా అన్నదాన్ని ఓ కుక్కలాగా ఏమైంది నాకు అందాలు రాసివాట అందాల రాసి కొండగట్టు కాడ పెద్ద కోసి కొబ్బరి చిప్పలకు చూసినాడు ఏయ్
చాలు చెప్పు సాయకంటే ఆ నిడిచి నువ్వు అట్టు అంటాను నీలా ఏంది ఇది ఏంది మరి ఆమె పుచ్చాడు పని బండేడు పని చేసుకుంటా ఉండవైతే మీ మీద మనవాడా మీరు ఎందుకు ఆమెను ఎందుకు గోస పెట్టుకుంటారా అని అన్నారా వదినమ్మా మరి ఎవరు చేయాలి ఈ పని ఎవరు ఇవన్నీ చేస్తారా నేను ఓ నా అవ్వగారి ఇంటికి ఆడ గిట్టున్న గిట్ల పెట్టలే నల్లిపుంటోడు ఇంత ఫోన్ అన్న చేస్తాడు అంత దూరం పోయింది గంట రోజుల వీడియో కాల్ అన్న బాలాన్స్ అన్న చేయలేదు నా జీరో బాలన్స్ అయింది అయ్యో జీరో బాలన్స్ ఫోన్ పోతలేదే వస్తలేదు అయ్యా నేనేం చేయాలి జీరో వెళ్ళకెళ్ళి పైసలు ఎక్కడ ఉన్నాయి కొత్తది కొనన్న అయితే ఆ సార్ చెప్తారు కానీ వదినమ్మా నా చెల్ల ఏడుతుంది గిన్ని పాలు పోయి ఇంత మాడకు సమరండి గున్న కోతున్నట్టున్నా గున్న కోతున్నట్టు ఉండి మంచిగా పొద్దుకు 3 సార్లు పెడతా అంటే తింటాన్నావు కంచంలో పెడితే కళ్ళ పలిచుకుంటే తింటాను ఏమన్నా రంజు ఉన్నదా కన్ను మూసుకొని తింటారా వదిన ఏమన్నా రంజు ఉన్నదా నీకు నాకు ఎన్ని చూసుకోవాలి పైరే నేను అబ్బని పైరే ఎన్ని చూసుకోవాలి నా చెల్లె ఎడుతుంది అయినా నా చెల్లెను గీ ఇంట్లో మంచంలో వండబెట్టాలి లేకపోతే ఉయ్యాల లోపల వండబెట్టాలి కానీ లేకపోతే ఆకిట్లా తొక్కుడు బండ మీద వండేసిన వదినమ్మ ఎందుకొరకు నా చెల్లె ఎండకు ఆ బండగాలి ఎడుతుంది ఆనాడు మరి నీ అన్నగారు వేయినప్పుడు పోవద్దా నేను లంగన అనుకున్నావా నేను దొంగన అనుకున్నావా నేను సంసారినా అయితే నేను లంగన్ దొంగన పట్టుకనే నా చెల్లెని ఎక్కడ ఉంచదని అనుకొని కావాలన్నావా నాకు నేను ఈ ఊళ్ళో నేను ఎటన్నా పోదామన్నా కానీ నేను దినాలు దింపుడు గలవే కాబట్టి నేను లంగనా చెప్పారు చెప్పన్నా చిన్నాయన ఎటన్నా ఓనిస్తాండా నన్ను వీడు నన్ను కావలి ఉంటాడు ఈ ఊళ్ళో నేను పడ్డ కాంచెలు ఈ ఊళ్ళో పడ్డ కాంచెలు నన్ను ఏలుబెట్టి చూపిన వాళ్ళు ఉన్నారా ఏలుబెట్టి చూపించారా మొన్న ఎల్లమ్మ గుడి వెనక గుంజోళ్ళు ఉన్నారా నన్ను ఎల్లమ్మ గుడి వెనక లంజకొడతా నన్ను ఈయన తోవతే మొత్తం సర్కార్ కంపే ఉన్నా ఒకప్పుడు నువ్వు గుడాలు అమ్మిన గుడాలు అమ్మిన గుడాలు అమ్మినప్పుడు తాగుబోతు బాలక అందరూ వచ్చి గంప పట్టి గుడాలు పెట్టుకుని గుంజేదట కదా ఆయన గంప కింద ముద్ర పెట్టేది ఏమైతే ఇప్పుడు ఏంది కొన్ని పాలు పోయి వదినమ్మా మరి నేను పాలు ఇంటే నేను చెప్పుకోకపోదునా మరి ఏ బర్రు ఉన్నాయి ఏ గొడ్లు ఉన్నాయి ఏ లేగలు ఉన్నాయి మనకు చిన్నాయన నా దగ్గర ఉంటే పాలు నా దగ్గర ఉన్నాయా నేను డబ్బా పోసుకోకపోదునా ఏంటి పాలు ఈ పాలు అని ముద్రలైతున్నాయి ఒరే మరిది ఎప్పుడైనా నన్ను లంగన అనుకున్నవా దొంగన అనుకున్నవా సాధన అనుకున్నవా సంపదన అనుకున్నవు గాడి మీద మన్నువాడా నీ చెల్ల తిన్న కాడ తింటా చెల్ల వండుకున్న కాడ వండుకుండా నల్లవు ఎవరికన్నా నీ మీద మన్నరో నీ మీద తుమ్మురా నీ గండవో వల్ల ఉన్నది మంచి మాట చెప్పు తల్ల వీరు నీ ఇంటి లోపట ఇంట నేనన్నా ఉండాలా మీరన్నా ఉండాలి నా ఇంట నేను ఉండరాదు నీ చెల్లె ఉండరాదు గాడిది నల్లుకుంటోడా ఇవాళ నువ్వు చెల్లె నువ్వు జాత్తనా అని నువ్వు ఆనాడు బింకం కొట్టావా బడాయి కొట్టావా ఏ బద్మాష్ ఏ శివ కల్లోడా కళ్ళు లేవా ఇది నా దేవుడు ఇయ్యలే నాకే నా అవ్వగారు కొంపగాల కులం అండ వరగా సరిగా నీ అన్న దినాలకు నా అవ్వగారు గద్దె మీద 15 రోజులు అన్నాడు బాగా లేపకు పాతనంగా పరుపు అంటది 15 రోజులు నా అవ్వగారి గద్దె మీద అన్నారు నీ అన్న నా అరికాలకున్న సిరి ఈ మొక్కానికి ఉన్నదా అవ్వ పాడు కాను 2 గాలతో దాన్ని 2 గాళ్ళతో ఆ టెంట్ పట్టుకో ఎల్లెలు కలవా పాడనారా లంచ కాడికి పెద్ద వంట 2 గాలతో దాన్ని నాడు నా ఇంట్లో ఉండొద్దు బాడుకావు మీరు ఏ బాయిలో అన్నాడు సావాలి ఏమి తప్పు చేసినాను మేము ఏమి తప్పు చేసినాను ఓ వదినమ్మ వదినమ్మ
తల్లి లేని పిల్లలాము ఓ వదినమ్మ మేము తల్లి లేని పిల్లలాము ఓ వదినమ్మ అయ్యో నమ్మల గొడ్డ నాయమేలా ఓ వదినమ్మ మమ్మల దిట్ట నాయమేలా ఓ వదినమ్మ మమ్ముల కొడతా ఉంటే ఓ వదినమ్మ నీకు వడ్డం వచ్చేటోళ్ళు లేరు ఓ వదినమ్మ నిన్ను కాదనటోళ్ళు లేరు ఓ వదినమ్మ ఏమి రోరి అన్నలాలా ఓ అన్నలాలా మీరు పోయింది పోకట అన్న ఓ అన్నలాలా మీరు మళ్ళా తిరిగి రాలేదు ఓ అన్నలాలా మీ తమ్ముణ్ణి మరచినారా ఓ అన్నయ్య మన చెల్లెనే కవర్తిరన్నా ఓ అన్నయ్య తల్లి రావే కన్న తల్లి ఓ కన్న తల్లి మమ్మల్ని ఎందుకు కన్నావే అమ్మా ఓ కన్న తల్లి అయ్యో మేము పుట్టిన నాడు మేము పుట్టిన నాడు ఓ కన్న తల్లి మమ్మల్ని పిసికి పొంద పెడతానమ్మా ఓ కన్న తల్లి మాకు ఈ బాధలుండా పోవే ఓ కన్న తల్లి ఆ రామ ఓ రామ అయోధ్య రామ 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 శ్రీరామ రామయ్య చిన్ని కృష్ణయ్య రామ రామ ఆ రామ జయ రామ అయోధ్య రామ 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 ఆ రామ ఓ రామ అయోధ్య రామ 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 మరి ఏందిరా ఈ భజన నీకు దండం పెడతా అంటేది కాదురా ఓ లోకమా సూపరు ఒకవేళ నా మాట ఇంటనా ఇనుండ్రి ఎన్ని రోజులకున్న మీరు ఇంట్లోకెళ్ళి బయటికి పోవాలి నువ్వు ఎన్ని రోజులకున్న ఇక్కడికి వచ్చినావు అనుకో అన్నకు చెల్లెను వాపుతా చెల్లెకు అన్నను వాపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తా మీ అన్నగాళ్ళు వచ్చే వరకు పిసికి బొంద పెడతా ఒకటే ముచ్చట నన్ను ఎటు తిరగనిత్తలేరు ఎటు ఓనిత్తలేరు బస్ అయిన కాంచెలు ఎడు తిరిగి నేను ఫ్రీ బస్ అయిన కంచెల్ని ఒక్కనాడు ఎటన్నా గలవ దాడతానన్నా ఇలా దినాలు గాను మీకే తానం పోసుకుంటా జపాలు పోసుకుంటా మీ పూజలు చేసుకుంటా మీ సేవలు చేసుకుంటా మీ బట్టలు విండుకుంటా మీ బాతలు విండుకుంటా మీ ముడ్లు కడుక్కుంటా బుజ్జి లేరా నేను వచ్చిందే వచ్చావా మల్లేశాని మీద నాకు మనసాయరా మదిలో నా నిన్నీడి పోని నీడలైతిరు మల్లేశాని మీద నాకు మనసాయరా మదిలో నా నిన్ను వీడిపోని నీడనైతిరా మల్లేశోని మీద నాకు మనసాయరా మదిలో నా నిన్నీడి పోని నీడలైతిరా మల్లేశాని మీద నాకు మనసాయరా మదిలో నా నిన్ను వీడిపోని నీడనైతిరా అగో మంచులా నీ మీద నాకు మనసాయే మదిలో నీడిపోని నీడనైతినే మంజులా నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడనైతినే వంటల్లో
నేనేం చేయాలి మంజులా నీ మీద నాకు మనసాయనే మధులో నీడలైతినే మంజులా నీ మీద నాకు మనసాయనే మధులో నిన్ను మీది పోని నీడలైతినే ఇచ్చావా తిరిగి తిట్టి పొరుగు తిట్టి అయ్యో ఇయ్యాలి రేపు చిన్న పొరలా దూరుతారు గట్లా దూరం నుంచి నీ వాసన అయినా ఆ నెత్తిని షాంపు పెడతాను ఎప్పుడన్నా తానం పోసినప్పుడు వాళ్ళు పండుగ తానం చేస్తా ఓ నీ ముఖం పండుగను మధ్యలో చేస్తానా ఏమేం పండుగ చేస్తావు లచ్చిపోతుంది చేత్త దసరాకే చేత్త ఉగాదికే చేస్తా అందుకనే ఎలక సచ్చిన వాసన వస్తుంది ఎంటికలు దూరం ఎంటికలు ఇంటికి వేయనట్టు ఎంటికలు ఎక్కడి అయితాగానే నా చెల్లె ఇతరు నా తమ్ముడు ఏడి తమ్ముడు కానీ నిన్ను పెద్దపల్లి కాడ ట్రైన్ ఎక్కాను చెల్లె తమ్ముడు అనుడే కానీ నువ్వు తిన్నవా పన్నవా నువ్వు కట్టవే అంత తెర్రాయినవేమే అట్టి షాపోల ఉల్లారకపోతాన్నవే అని మొగోడు అనేటోడు బాధ భరించద్దా అడగద్దా ఏంది ఏంది చెప్పరు బాబా అయ్యో కానిస్తాను ఇంత గోక వెడితే గిట్ట చాపి తాటకిన వర్షత వచ్చింది మరి యోధుల మరొక మన కుర్రలు ఈ కుర్రలతోటే ప్రేమించాడు నన్ను నా తమ్ముడు అయ్యా నా తమ్ముడు నా చెల్లె అయ్యో ఆగవా ఉరుకులాడుతాను బాగా రోజులే నా తమ్ముడు చూడక బాగా రోజులు ఉరుకు రక్తం మీద ఉన్నాడు ఉరుకులాడుతా నా చెల్లె మనిషి నా తమ్ముడు తోటలకు లేరా ఆటకోయిన పిల్లలు ఏడు ఆడుకుంటారు ఆగరాదు బై బై మల్లేశ అంటే అది అన్నం తిన్నా నా పేరు మల్లేశ అన్నం తింటా ఏంటి నీ కళ్ళు పోయి లోపల చేరుతాను ఎందుకు ఏందో నీ గుడ్లు లోపల చేరినాయి ఏం గుడ్లే కన్ను గుడ్లు ఎట్లున్నో నా చేత తిరగకపోతే ఎవరిని దయానుకున్నట్టు నీకు నువ్వేం తిన్నావు ఇక నీ తమ్ముడు నీ చెల్లి అంట ఓ అయ్యా ఇంకా గాడికి పోతున్నావా అయ్యా నేనేదో సంసారం వెళ్ళన్నా నీ సంసారం వెళ్ళన్నా అని నేను పొద్దుని పోయి నేను మా పోని అంజమ్మంట బెంచోతో నేను మళ్ళీ పొద్దునికి మా ఎవరికి పోతాను కైకిలి మాపో కైకిలి చేసి నైట్ మిల్లు పనికి పోతలేనా ఉనకలు ఆనే పండేస్తుంది ఆడవంటున్నా కాబట్టి ముందుగా నా చేతిలో పెట్టినాక 4 వద్దులు అయినాక కోడలు దాని చేతిలో కొంచెం దాని చేతిలో నా చెల్లె వెరగద్దా అని నీ చెల్లెని ఎత్తుకొని పోతా అంటే అద్దయ్య గిళ్ళని అడుగు చెప్తారు రత్నాకర్ రెడ్డి గిళ్ళని అడుగు చెప్తారు నీ తమ్ముడు ఏమన్నాడు తెలుసా ఓ గొడ్డుదాన ఓ పిల్లలు లేదా నీకు పిక్కలు తొట్టు ఉన్నాయే కోడలు దాని చేతుల నా చెల్లె ఎరగద్దా అని ఎత్తుకొని ఉరుకుతా అంటే బోర్ర బొచ్చల దాంతో బోర్ర బొక్కల అన్న నలవకన్నానా ఎట్లా పడవే బొచ్చల అంటే నిలకల పడాలి నీ ముఖం పడాడు నేను అడుగు ఏ పిల్లగా నువ్వు చిన్న పిల్లగాని అయ్యా నీకు తెలియదు ఈ ముచ్చట ఆ ముచ్చట నీ అన్న గిట్ట తెలుస్తే నీ అన్న ఉరి పెట్టుకొని చస్తాడు నీ అన్న బతకడు నీ అన్న అటు అన్నది నేను ఎంత చెప్పిన ఏడ్చినాక చెప్పినాక చూడు నా ఏడుపు నవ్వరిగా చాలా పని అవుతుంది నా చెల్లేది అడుగు నేను తిరువలగిరి పట్నం లోపట ఇక నీ చెల్లెను ఇంటికి అన్నవాడు కచ్చి నీ చెల్లెను దాస్తా అంటే ఆడిదాన్ని తెలవకున్నా మొగోని తెలియదా మొగోని తెలవకున్నా ఆడిదాన్ని తెలియదా అది అన్నం తింటాందా గడ్డి తింటాందా అని లోకం పంచపేరున ఆ లంచ కొడుకు ఉద్యోగానికి ఎందుకు వేయండి అని నిన్ను తిడతారు నన్ను తిడతారు మన పర్రు వేయింది మన పర్రు వేయింది నన్ను పట్టుకొని నన్ను నువ్వు పట్టుకొని నేను బుగ్గలేని పెడతా అవో ఒక్కదాని రావన్నా అందరూ మన ఇద్దరం రావాలి ఇద్దరం రావాలి నేను బతుక నేను బతుక
అట్లా అవుతాం బామా నేను నా తమ్ముని చంపుతా ఇప్పుడు ఏంది? తమ్ముని వాడిని చంపుతా. ఓ నీ వాడిని కరకర కరకర ఓ అయ్యో నువ్వు ఆగుతావా నా అయ్యా. నన్ను ఆపకు. ఒబ్బో నువ్వు నలుగురు కైకిలో పెడతా ఎందుకు ఆగుతావా ఇప్పుడు నువ్వు వాడిని పిక్కలు తోటి ఉన్నాయి. నువ్వు మంచిగా అన్నం వండుతలేవే, నువ్వు మంచిగా కూర వండుతలేవే అని చెప్పి మళ్ళీ నువ్వు చేసిన పనులు మళ్ళీ చేసి నా మారితే నన్ను అన్నాడు, నా మారితే నన్ను అన్నాడు, నిన్ను గిట్ల అన్నాడు ఆడయ్యా. ఇప్పుడు కోపం ఆయలేక నువ్వు పోయి నీ చెల్లెల్ని తమ్ముడిని గొర్ర గుంజుకొచ్చి దెబ్బలు కొడితే మంది నా సౌతులు ఏమంటారు తెలుసా? చచ్చిపోతే పాపం ఆ పాపం ఆ పొరగల్ల పాపం నా కడుపు కొట్టి నేను కంటనో కన్నో ఇవరకే గారు నాకు ఇవరకే 3000 ఏమేనే మూడు చెప్పులు జాతర పోలేదు. ఎక్కడెక్కడ చెప్పులు తాతరా ఏమో ఆడకాడ బతిపోసమ్మ కాడ బోనం గిటే చెప్పాలి. బోనం ఎత్తుకొని పోంగా కాలగాలుతానే అని ఆ గుడి ముంగడ ఇచ్చిన వాళ్ళు ఆడవాడు ఎత్తుకపోయింది. ఆ గుళ్ళకు దారుణం చేసి కచ్చుకుంటున్నా లింగంకాయ గడిగి కచ్చుకుంటానని పోతే ఆడవాడు ఎత్తుకపోయింది. ఇక ఆ నుంచి కొండగట్టుకు వచ్చిందా, కొండగట్టు కాడికి వచ్చే వరకు కొండగట్టు కాడ మొక్కులు పెడతానని లోపలికి పోయి వచ్చే వరకు మళ్ళీ ఆడవ జత వేయింది. 3000 ఇక 3 పోతే నేను అట్టుకొస్తానా ఇవన్నీ ఇగో వీళ్ళిద్దరికి 2 జతలు తెచ్చిన. నేనే పోయి తీసుకొస్తా. అయ్యో పిల్లగాళ్ళకి ఎవరికనయ్యా నువ్వు కోపం మీద వాళ్ళ బతులు ఆడి వాళ్ళని పట్టుకొని అంతా నా మాట వద్ద నాకు నీకు లేపుకోనన్ను అయిపోయా నేను ఎప్పుకుంటే అప్పుడు ఆగవనాల ప్రాణేశ్వర అట్టుండవయ్యా నువ్వు కోపం మీద ఉన్నావు నాయన. నువ్వు ఆగు అన్నది అదరికిచ్చింది బుదిరికిచ్చింది అల్ల నేర్పులు నేర్పి ఆగో గానాడు అటువంటి అయినా గాని ఆగో నీలవతి మరిది బేటికి ఎట్లా పోతున్నదో ఎట్లా పోతున్నది నందానందాన ముకుంద వదన గౌరీ రమణ చెల్లో బావుల పిత్తులు భాగం వక్కలు కోట్ల పిత్తులు కొబ్బరి వక్కలు సగలల్ల పిత్తులు సగినప్ప మదిగొల్ల పిత్తులు మడగప్పాలు గొల్లొల్ల పిత్తులు గోధుమ రొట్టెలు కాపల్ల పిత్తులు కందగడ్డు శనగొల్ల పిత్తులు బుడ్డ వరకలు గౌలల పిత్తులు గారవక్కలు అరళ్ళ పిత్తులు అరిసెవక్కలు కుమ్మరొల్ల పిత్తులు కుడకవక్కలు లమ్మడల్ల పిత్తులు లాడు వక్కలు అడ్డొల్ల పిత్తులు ఆలుగడ్డలు ఒడ్డొల్ల పిత్తులు గడ్డపారులు ఎరగలొల్ల పిత్తులు బరిగత్తులు బోయొల్ల పిత్తులు బెల్ల పప్పాలు చాలల్ల పిత్తులు సొన్నమామ కొడిపలు కుమ్మరొల్ల పిత్తులు కుడక వక్కలే నాయనో. తను నీలవాది ఎప్పుడు వస్తున్నదో నీలవాది దేవి రావంగా చెల్ల అంజవ చూసింది అన్నరారా అన్న రత్నాకర రెడ్డి ఆడవిల్ల చూడు అంజవ్వ వదిన నీలవది దేవి రాకడ చూసానమ్మో అల్లాలో గానంగా ఎవరో ఎగదిగా పోసుకుంటా అత్తాను వాళ్ళెవరు ఉన్నరే అన్నయ్యా అన్న రత్నాకర్ రెడ్డి ఎవరో వస్తున్నారు గడ చూడు అన్నది ఆడవిల్ల అంజవ్వ అన్న ఇంటికి నిరవోసుకొని ఎగదిగా వస్తుంది అది కామినా పోయినా దయ్యవరు వస్తాను ఇరెవరు ఉన్నరే అన్నయ్యా అన్నా రత్నాకర్ రెడ్డి ఘనంగా ఎవరు ఆడళ్ళు వస్తాండ్రు వాళ్ళు ఎవరన్నయ్యా అయితే ఎటుక తిరగోసుకొని వస్తుంది అది కావినా మోయిన దయ్యం అప్పిస్తారు అయితే అట్లా అచ్చటోళ్ళు ఎవరో కాదు మన వదినే నీలవతి దశవంతురాలు వదినే నీలవత దాగున్న చోటికి దయ్యమే వచ్చండి వస్తా నువ్వు మా బ్రతుకు మేము బ్రతుకుతాను వదినే నీలవతి. అయితే అన్నయ్య మన పెద్దవైన నీలవతి దేవి వస్తున్నదా
వదినే వదినే ఆడుతుంటే దాని మోరా బల్బు చూర దాని మూల చూర ఆడుతుంటే మా వదిన దుర్గా పెద్ద దయ్యం వచ్చినట్టు వస్తానే నలవకన్నారా ఏంటి పిల్లగా నువ్వు పెట్టిన అన్నం తిని మేము తెత్తోళ్ళు అయినా వదినే నువ్వు పెట్టిన అన్నం తిని పాలు పోతే నీ ఎత్తోళ్ళు అయినా వదినే మా వదిన బాధ సాధింది కాబట్టి తెత్తోళ్ళు అయినా అయ్యా పిల్లగా చిట్టి మీకు ఒక ముచ్చట చెప్తానా నచ్చా ఏంది బాబీ అగో బాబీ అంటే మీ అన్న అప్డేట్ వచ్చాడు. మా అన్న వచ్చిండా మా అన్న వచ్చిందని అంటే ఇక నీ ఆ రంగం ఈ రంగం మొత్తం బయట ఎత్తా మా అన్న వచ్చినాక నేను పంచాంగాల చెప్తా తిట్టింది ఇంటకెళ్ళి చెప్పు వాటి కొట్టి శిబిరు వాటి కొట్టి ఇంటకెళ్ళి బయటకు వెళ్ళి కొట్టింది చెప్పు అక్కడ ముట్టించి శీలవతి ఏమనుకున్నది గడగడ కాత పెట్టింది ఇప్పుడు ఈడు ఉన్నదన్నట్టు అది నెల కొడితేనే పేర్రా లేకపోతే మీరిచ్చా మీరే పేర్రా అని వాడు అడుగుతాడు వాడు అడిగితే వీడు ఉన్నది ఉన్నట్టు ఈ పోరగాళ్ళు చెప్పిందంటే వాడు నన్ను ఉంచాడు ఏదన్నా ఉపాయం చేయని అనుకున్నది మరిది ఒక వెళ్ళనైనా గాని వదిన అక్కడికి వచ్చినాక ఆగో వదినెల్ల కొట్టిందా మీరెళ్ళిపోయినరా తమ్ముడా అని నిన్ను అడుగుతాడు నువ్వు ఏమనాలా తెలుసా ఆగో వదిన దేవత కొడలు దాని చేతుల కొంచెం దాని చేతుల చెల్లె వెరగద్దా అని ఆగో నేను ఎత్తుకొని రాంగా వదిన రెండు గాళ్ళు వాటితే కాలెత్తి తనిన చేతి కొట్టినా అని అవన్నీ నువ్వు చెప్తేనే మంచి మాట నువ్వు చెప్పకపోతే అన్నకు చెల్లెను వాపుతా చెల్లెకు అన్నగాన్ని వాపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారా ఓ మరిది నేను వదినే వద్దు వదినే మా అమ్మ జిల్లాలకు వాపకు వదినే నువ్వు మరి చెప్పాలి నీకు దండం పెడతా అయినా నువ్వు పొద్దుకంగా 6 గంటలకు పోయేది వదిలే తెల్లరంగా 6 గంటలకు వచ్చేది వదిలే ఎవరో చెప్పు వదిలే ఇవాళ చెప్పచ్చా టీవీ ఇట్లా టీవీ లేదని మళ్ళీ పట్టి పోయేది ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసా మీకు తెలుసా ఎంత పైరే తిరగాలి కరెంటు బిల్లు ఓడస్తాడు డిష్ బిల్లు ఓడస్తాడు నల్ల బిల్లు ఓడస్తాడు ఇన్ని చూసుకోవాలి తమ్ముడా చెప్పు నల్లికుంటోడు చెప్పవు ఎవరిని బాధనాలు చేస్తారు చెప్పరు ఈ నల్లికుంటోళ్ళు ఎవరు బాధనాలు చేస్తారు నన్ను బదనాలు చేస్తారా అరే అన్నయ్య వదిన తిడితేవేనవా లేకపోతే నువ్వేవేనవరా ఓ వాని గుడ్డు చూడు గుడ్డు నల్లికుంటోడు ఎవరు తమ్ముడిని అడుగు వదినమ్మ నేను వదినే నన్ను ఒక్క మాట అనలేదన్నా నేనే అదినే దేవత అదిన నారాని మాటలన్నా పిక్కలు దొడ్డున్నాయి అన్న అన్నీ గొడ్డు దానివే నీకు పోరాళ్ళు గారన్నా నువ్వే అన్నవారా అన్నా చెల్లేమన్నదిరా అను ఇప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు తప్పు నల్లుకుంటాడు చెప్పవు అన్నా అని ఎప్పుడు పిలగాడు వదిన చెప్పిన మాట ప్రకారంగా ఆగో అన్నం వండితే మళ్ళీ అన్నం వండుకున్నాము బట్టలు విండితే మళ్ళీ బట్టలు విండుకున్నాము ఆగో వదిన ఏది చేసినా కానీ నచ్చలేదు ఆగో నువ్వు కొనుకొచ్చిన కోడలు దానివి అడకొచ్చిన ఆడదాను అని చెప్పి పంచ పేర్నాలు పెట్టి తిట్టినా అని ఎప్పుడు వదినకు భయపడవద్దాం ఆడను అప్పుడు అప్పిరేటు కలగడ గాతలు పెట్టి నా తమ్ముడా ఇవాళ నేను లేకముందు నా భార్యను గిన్నన్నావు అని అంటే ఓనాడు కాకపోతే ఓనాడు ఆగో నువ్వు ఇంకా నా భార్యను ఏమి చేస్తావా అని ఖడ్గం బట్టి సంపద ఉరుకుతుంటే వదిన వచ్చింది రెక్క బట్టి ఆపింది వాని పాపన వాడే పోతాడు వాడిని చంపుడు కాదు నాదా తీసుకుపోయి చికటి మాని గది లోపల వారేసి పొద్దున పంపిన గంజి మాపన పొయ్యాలి మాపన పంపిన గంజి పొద్దున పొయ్యాలి ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి ఓ ఎండవా నీ దొరసా నీ సోపతి నాశనం గాను ఏం చెప్తారో బిడ్డ పిడాత భయపట్టిత్తివి ఏం చెప్తారో ఇంట్లో నేనేం చేసి పాడైతే అన్న దొరసాని పొయ్యిలో ఉడుకుడుకు పూడి తీసి మంది కొప్పల మీద వారవత్తన్న అవునే
పోసుకుంటే ఇంత నీ కొంప మీద వారబోసుకో కానీ మంది కొంపలు ఏమన్నాయి ఎవరు మంది కొంపలు కాలన్నానే పోయేవాడితే ఎందుకో బిడ్డ నేను దేవుని గుళ్ళల్లో పూజలు చేస్తాను ఇంటికాడ గీ పని చేసేది అగో ఇక పొయ్యిలో ఉడుకుడుకు బూడి తీసి మంది కొంపల మీద వారవస్తానంటే ఇక నా కొంప మీద పోసుకుందాం అనుకున్న దొరసాని ఈ వరకు ఎవరి మొలదారం ఎవరితో ఆడోది ఎంపీరు కాదు ఏమైందే నాది ఏడు కమ్మల గుడిసె గుడిసె మీద దెబ్బెత్తే పొడిసే ఎండకు గలగల 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 ఉల్లారిందవ్వ నా తాటి కమ్మల గుడిసె ఎవడో బాగా తాగినట్టున్నాడు ఇక బీడంటు పెట్టుకున్నాడో చుట్టంటు పెట్టుకున్నాడో అగ్గిపుల్ల గిగిండ అటు వారేసినట్టుంది అది పోడుగా రవులుకుంటూ వచ్చింది అవున గుడిసె కాగి తగిలింది బర్రమన్నది బొర్రమన్నది ఇక తాటికమ్మల గుడిసెనే ఆగుతుందా బిడ్డ ఇక కాలింది కూలింది ఇక అట్టుకుంటే ఏమత్తా అని ఇంత తటగడ్డ పార పట్టుకొని కరుపని ముసలి బచ్చి కట్టిందవ్వా బిడ్డ నువ్వే ముసల్దానే వయసు అయిపోయింది ముసలోళ్ళు పడసలు బ్యాచ్ కట్టాలి పడసలు పని అయితే ముసలి ఒక మూల కూర్చున్నా పని నడుతుంది వారం నువ్వే ముసల్దాని ఇంకా ముసలోళ్ళ బ్యాచ్ ఎందుకే ఆగో మరి పడుసు బచ్చి కట్టానంటే సాతగా వద్దాం ఇక ముసలి బచ్చి కట్టిందవ్వా ఎవరెవరు ఇక ఎవరెవరు అంటారా ఐరుగానవ్వా శిశిగానవ్వా శిశిగానవ్వా నవ్వా ఎవడో నవ్వు నవ్వా ఇంకపల్ల రవనవ్వా కుప్పెన్ సపదిగానవ్వా కుబ్బెల రయ్యానవ్వా వీళ్ళందరూ ఎవరే వీళ్ళు పాపమ్మలు అవుతారు